వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 13న ఢిల్లీలో ఆంటోనీ కమిటీను కలవనున్న సీఎం కిరణ్ కుమార్. నేడు హైదరాబాద్ లో నవభారత యువబేరి ప్రచార సభ. రాష్ట్ర విభజన నిర్ణయంపై ముఖ్య నేతలంతా కట్టుబడి ఉండాలన్న దిగ్విజయ్. లాట్ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్. మహిళల సింగిల్స్ లో రికార్డ్ సృష్టించిన పివి సింధు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీతో ఈ నెల 13న ఢిల్లీలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. సీఎం పీసీసీ చీఫ్లతో సమావేశమైన తర్వాతే ఆంటోనీ కమిటీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. సీమాంధ్ర నేతలు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను తెలుసుకుని ఏ విధంగా అధిగమించాలనే అంశంపై చర్చించేందుకు వీరిద్దరితో ఆంటోనీ కమిటీ సమావేశం కానుంది. ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ను కూడా సీఎం కలవనున్నారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 13న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ రోజు జరగనున్న నవభారత యువబేరి ప్రచార సభకు గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. 2014 ఎన్నికల ప్రచారంగా చెప్పుకున్న ఈ యువబేరి ప్రచార సభను దక్షిణాది నుంచి సెంటిమెంట్ గా ప్రారంభించబోతున్నట్లు కార్యకర్తలు వెల్లడించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే హైదరాబాద్ సదస్సు దేశానికో వెలుగురేఖ వంటిదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు అభివర్ణించారు. కాంగ్రెస్ పాలనలో సంక్షోభితమైన దేశాన్ని కాపాడి ఉత్తమ అభివృద్ధి మార్గం వైపు మళ్లించేందుకు తమ పార్టీ చేస్తున్న యత్నంలో ఈ నవభారత యువ సదస్సు ఓ భాగమని ఆయన చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ దేశం యావత్తు మోడీ ఏం చెబుతుందోనని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరంలోని పార్క్ హయత్ హోటల్ చేరుకున్నారు. ఇక ఎల్బీ స్టేడియం మోడీ రాక కోసం అందంగా ముస్తాబైంది. సాంకేతికతను ఉపయోగించుకోవడంలో దిట్ట అయిన మోడీ ఈ రోజు సభలో కూడా సాంకేతికతను జోడించి నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతాల్లో 12 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభను వీక్షించేందుకు ఇంటర్నెట్ లో 2 వెబ్సైట్ల నుండి ప్రత్యక్ష ప్రసారం చేశారు. సభ జరగనున్న ఎల్బీ స్టేడియానికి స్వామి వివేకానందగా నామకరణం చేశారు. ఇక స్టేడియానికి గల ప్రధాన ముఖద్వారాలకు రాణి రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలుగా నామకరణం చేశారు. నవభారత యువబేరికి ₹5 ప్రవేశ రుసుముగా కేటాయించారు. ఆ మొత్తాన్ని ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయ నిధికి ఇవ్వనున్నారు. కానీ ఎల్బీ స్టేడియం సామర్థ్యం 35,000 కాగా 1,00,000కు పైగా పాసులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విభజన నేపథ్యంలో మోడీ ప్రసంగం ఎలా ఉండబోతుంది, ఇరు ప్రాంతాల ప్రజలకు ఏ విధమైన మార్గాలు సూచిస్తున్నారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రధాన నేతగా, భవిష్యత్ ప్రధానిగా తనను తాను ఫోకస్ చేసుకున్న మోడీ హైదరాబాద్ చిక్కుముడి ఎలా విప్పుతారు, సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని ఎలా చల్లారుస్తారు అనే విషయంపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో యాత్ర చేపట్టాలని ఆలోచిస్తున్నారు. శనివారం చంద్రబాబు తన నివాసంలో పలువురు పార్టీ నేతలతో కలిసిన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ పేరుతో జనంలోకి వెళ్లాలన్న యోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తెదేపాను స్థాపించే ముందు ఉన్న పరిస్థితులే ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ దేశమంతా ఎలుగెత్తి చాటితే తాను ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చానని, రైతు కుటుంబాలకు చెందిన వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించానని, విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, పాలన ఇలా ఏ రంగం చూసినా ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేశానని, ఇప్పుడు అదంతా నాశనం అయిపోయిందని, తెలుగు జాతి సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనం కోసమే రాష్ట్రాన్ని వాడుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారని, అందుకే తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పేరుతో జనంలోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రం కలిసినా విడిపోయినా అన్ని ప్రాంతాల ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని, సోదర భావంతో ఉండే వాతావరణం ఏర్పడాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో మరోమారు యాత్ర చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు సమాచారం. బహుశా అది బస్సు యాత్ర కావచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని రాష్ట్రపతులకు వివరించి సమస్య నివారణకై డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే దీనిపై ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. జమ్మూ విమానాశ్రయంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ బృందంపై పోలీసులు ఆంక్షలు విధించిన ఘటనను ఆదివారం నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈద్ పండుగ సందర్భంగా గత 2 రోజుల క్రితం కిష్తవార్ జిల్లాలో మత కలహాలు రేగాయి. ఈ ఘటనలో 2 వ్యక్తులు మరణించగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘర్షణలకు గల కారణాలు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ నేత అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఓ బృందం న్యూఢిల్లీ నుంచి ఆదివారం ఉదయం జమ్మూకు బయలుదేరి వెళ్లింది. కానీ పోలీసులు వారిని కిష్తవార్ జిల్లాలో అనుమతించలేదు. అక్కడ జరిగిన నిజాలు వెలుగులోకి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇలా అడ్డుకుంటుందని మోడీ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంపీ పదవికి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరికీ సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని యథావిధిగా వదిలేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాల విషయాన్ని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. జగన్ రాజీనామా లేఖను జైలు నుంచే ఫ్యాక్స్ ద్వారా లోక్సభ స్పీకర్కు, విజయమ్మ లేఖను ఫ్యాక్స్తో శాసన సభాపతికి పంపారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ లేఖలో పేర్కొన్న ప్రధాన అంశాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం సీమాంధ్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు తాను ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకునేది లేదని చెప్పి 4 లక్షల కోట్లతో కొత్త రాజధాని కట్టుకోవచ్చని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విభజన తప్పదని కేంద్రం అనుకుంటే రాజకీయ కోణంతో ఆ పని చేయకూడదన్నారు. నీటి సమస్య, హైదరాబాద్ మహానగర అంశాలపై స్పష్టత కావాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉంచితే సీమాంధ్ర ప్రజలకు రాజధానితో పనుంటే 200 కిలోమీటర్లకు పైగా వేరే రాష్ట్రంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో భద్రత భరోసా ఎవరికీ ఉండదన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 93469674
669. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजल करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना। नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिराग अली लॉन, एबिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमजान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबली हिल्स रुकन असम्बली P विष्णुवर्धन रेड्डी की जानिब से रमजान मुबारक। बोराबंडा साइड 2 सदर व GHMC वार्ड मेंबर मोहम्मद खदीर, मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमजान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి సీఎం సహా ముఖ్య నేతలంతా ఆమోదించాల్సిందేనని పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో దిగ్విజయ్ సింగ్ మీడియాకు ఇలా సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ఏకే ఆంటోనీ కమిటీ వాటి పని అవే కొనసాగిస్తున్నాయని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వల్ల సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకునేందుకు 4 సీనియర్ల కమిటీ ఏకే ఆంటోనీ అధ్యక్షతన మంగళవారం నుండి పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. సిడబ్ల్యూసీ తెలంగాణ విభజనను ప్రకటించినప్పుడే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ఒక ప్యాకేజీని ప్రకటించే దిశగా నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వొద్దని, అన్ని రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే తెలంగాణను ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు. 2004-2009 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన హామీకి వైఎస్ కూడా బాధ్యుడేనని, ఈ సంగతిని ఆయన కుటుంబ సభ్యులు గుర్తించాలని, వైఎస్ జగన్ విజయమ్మ రాజీనామా చేయడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరడం వింతగా ఉందని దిగ్విజయ్ విమర్శించారు. కర్ణాటక, గోవా రాష్ట్రాల పర్యటనను ముగించుకొని గత రాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చిన దిగ్విజయ్ శనివారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. నగరంలో ఆటో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే ఆటోలపై జరిమానాను ట్రాఫిక్ అధికారులు 100 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచడాన్ని నిరసిస్తూ ఈ రోజు అర్ధరాత్రి నుండి నిర్వధికంగా ఆటోలు బంద్ పాటించనున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాసా కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ ప్రకటించారు. వివాదాస్పదమైన జీవో 108 ని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అమానుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. బ్యాటరీలు, ఇన్వర్టర్లు మోసపూరితంగా కొని ప్రజలను మోసం చేసే దొంగను హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగ ముందుగా బ్యాటరీలు, ఇన్వర్టర్లను అమ్ముతానన్న వ్యక్తులను తెలుసుకొని తాను కొనుగోలు చేస్తానని నమ్మిస్తాడు. బ్యాంకు చెక్కు రూపంలో నగదు ఇస్తానని చెప్తాడు. నిజమే అని నమ్మిన అమ్మకందారులు వాటిని అతనికి అప్పగిస్తారు. తీరా బ్యాంకుకు వెళ్లి చూస్తే ఆ ఖాతా క్లోజ్ అయి కనిపిస్తుంది. తాము మోసపోయామని తెలుసుకున్న అమ్మకందారులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా సుమారు 50 మందిని ఈ మహా మోసగాడు మోసం చేసినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. మొత్తం 15 బ్యాటరీలు, 15 ఇన్వర్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 5వ తేదీన సురేష్ బాబు అని అతను బ్యాటరీ ఇన్వర్టర్ బిజినెస్ చేసే అతను మా పోలీస్ స్టేషన్ చేసుకుంటాం. ఒక వ్యక్తి, గుర్తులేని వ్యక్తి మా దగ్గరకు వచ్చి, అంటే తన దగ్గరకు వచ్చేసి ఒక 5 బ్యాటరీ, ఒక ఇన్వర్టర్స్ ప్లస్ బ్యాటరీస్ మాకు కావాలని చెప్పి కొనుక్కునే విషయంతోటి బ్యాటరీ తీసుకొని పోయి అతనికి ఒక చెక్ ఇచ్చాడు. 80 చెక్ ఇచ్చాడు. ఆ చెక్ తీసుకొని సురేష్ బాబు అతను నమ్మి ఈ 5 బ్యాటరీలు, 5 ఇన్వర్టర్స్, యూపీఎస్ ఇచ్చాడు. ఇలా చెక్ చూస్తే బ్యాంకులో అకౌంట్ వేస్తే బ్యాంక్ క్లోజ్ అయినట్టు, అకౌంట్ క్లోజ్ అయినట్టు బ్యాంక్ వాళ్ళు నిజామా చేశారు. ఈ విషయం మోసపోయినాడు, నేను మోసపోయినా, నాకు చెక్ ఇచ్చి దొంగలించుకోపోయినా అని చెప్పి ఉద్దేశంతో అతను ఆ గుర్తు వ్యక్తి మీద మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని నిన్న సాయంత్రం అదుపులో తీసుకొని విచారించగా అతను వేసిన నేరం ఒప్పుకొని ఇంకా ఎక్కడెక్కడ చేసినది మేము విచారిస్తే ఇంకా చాలా చోట్ల ఇటువంటి ఒక నేరాలు బయటపడ్డాయి. అతను
అతని పైన ప్రస్తుతం మా దగ్గర కార్ఖానా పిఎస్లో మరియు మియాపూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. చాలా కేసుల్లో కొంతమంది బ్యాంకులో డైరెక్ట్ చెక్ మోసం చెక్ ఆధార్ నంబర్ను బ్యాంకులో నమోదు చేసుకుని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆదివారం కూడా ఆయా బ్యాంక్ శాఖలో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ లీడ్ బ్యాంక్ మేనేజర్ భరత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఆధార్ కార్డు వివరాలతో తమ ఖాతాల్ని బ్యాంకులకు వెళ్లే నమోదు చేసుకోవచ్చు. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆధార్ నమోదు కోసం నగరంలో అన్ని బ్యాంకుల శాఖలు ఆదివారం కూడా పనిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell. Visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. अल्लाह के फजल करम से 1954 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम. जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम. लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं. नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम. जो भी एक बार खाए वो दोबारा लौट के आए. दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना. नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा. नवाब की हलीम खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए. नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद. फोन 9347049788. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिराग अली लॉन, एबिट्स, हैदराबाद. दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो. हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो. खास करके दुआओं की गुजारिश. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్.
ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్డి సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్డి సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. दुनिया भर के तमाम मुसलमानों को रमजान की पुरखुलूस मुबारकबाद। हल्का जुबलेल्स रुकन असम्बली पी विष्णुवर्धन रेड्डी की जानिब से रमजान मुबारक। बोराबंडा साइड 2 सदर व जीएचएमसी वार्ड मेंबर मोहम्मद खदीर, मोहम्मद शरीफ यूथ कांग्रेस लीडर, हाजिरा सुल्ताना कांग्रेस उम्मीदवार बोराबंडा और मोहम्मद अकरम की जानिब से दुनिया भर के तमाम मुसलमानों को दिल की गहराइयों से रमजान की पुरखुलूस मुबारकबाद। విరామానంతరం తిరిగి స్వాగతం. మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్ కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హైదరాబాద్ లో హల్చల్ చేశారు. హైదరాబాద్ అమీర్పేటలోని లాట్ మొబైల్ షోరూమ్ ను ఆదివారం ఉదయం బన్నీ ప్రారంభించారు. బన్నీని కలిసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చి అతనితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. కానీ షోరూమ్ ప్రారంభించిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకుండానే అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఒక్కరోజే హైదరాబాద్ లో 15 షోరూంలు ప్రారంభమవుతున్నాయని, దీంతో తమ షోరూంల సంఖ్య 50కి చేరుతుందని, లాట్ మొబైల్ లో 1 లక్షకు పైగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, ప్రతి మొబైల్ కొనుగోలుపై బీమా, విక్రయానంతర సేవలను అందిస్తామని లాట్ మొబైల్ ప్రతినిధులు వివరించారు. కర్ణాటకలో అక్టోబర్ 5 నుంచి 14 వరకు మైసూర్ దసరా ఉత్సవాలను నిర్వహించినట్లు ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ప్రకటించారు. మైసూర్ దసరా ఉత్సవ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాలకు అవసరమైన 10 కోట్లు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఇతర పనులకు మరో 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పివి సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ లో కాంస్య పథకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 18 ఏళ్ల హైదరాబాద్ రికార్డు నెలకొల్పింది. శనివారం గ్యాంగ్గాలో జరిగిన మహిళల సింగిల్ సెమీస్ లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 10-21, 13-21తో 3వ ర్యాంకర్ ఇంతనోన్ రచ్చనోక్ చేతిలో వరుస గేముల్లో చిత్తై కాంస్యంతో సరిపెట్టుకుంది. 1983లో ప్రకాష్ పదుకునే పురుషుల సింగిల్స్ లో, 2011లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ లో కాంస్య పథకాలు సాధించారు. మహిళల సింగిల్స్ లో ఈ ఫీట్ ను సింధు నమోదు చేసి రికార్డు నెలకొల్పింది. తనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్న వాంగ్ పిజియాన్, వాంగ్ ఇహాన్లపై విజయం సాధించి జైంట్ కిల్లర్ అనిపించుకున్న సింధు 35 నిమిషాల్లోనే సెమీస్ లో చిత్తయింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో ఓడడం కొత్త నిరాశ కలిగించినప్పటికీ కాంస్య పథకాన్ని సాధించడం ఎంతో ఆనందంగా ఉందని భారత రైజింగ్ షట్లర్ పివి సింధు వ్యాఖ్యానించింది. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.